ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్స్, ప్రతి ఇంట్లో కూడా పూర్వం ఊరికి ఇద్దరు ఉంటారు ఇంజనీర్స్ ఉండేవారు. ప్రతి ఇంట్లో ఇద్దరు ఇంజనీర్లు ఉంటారు. దానికి తాకడం లేదు. మా ఇంట్లో 3 పిల్లలు ఇంజనీర్స్. ఈ ప్రెసిడెంట్ తీసుకొని ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నేను ప్రెసిడెంట్ తీసుకొని నేను మా చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎంఎంకే స్కూల్ 1983 బ్యాచ్ నుంచి మొన్న టీచర్స్ కూడా 6 మా బ్యాచ్ నుంచి వాళ్ళు 3-4 సంవత్సరాలు రిటైర్ అయిపోతుంటే వాళ్ళని 6 తీసుకుని హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో పాల్గొన మున్సిపాలిటీ హై స్కూల్ హెచ్ఎంస్ వాళ్ళని 6 హెడ్ మాస్టర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు వారికి ఉన్న అర్హతను బట్టి నేను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ డయాస్కి ఆహ్వానిస్తున్నాను నా చిన్ననాటి స్నేహితుడు తోట మనోహర్ రావు, ఇంజనీర్ తోట మనోహర్ రావు. మీ కల్పన ధనంగా ఉంది, సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. మా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి నేనే ఈ సభకు పరిచయం చేద్దామని అనుకుంటూ నేను ఈ సభకు పరిచయం చేస్తున్నాను. తోట మనోహర్ రావు తోట మనోహర్ రావు గారి తరఫున ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు తోట మనోహర్ రావు గారు వీరు పాలకూరు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు తోట సుబ్రహ్మణ్యం గారు, వీరి తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు. వీరు 14-11-1968 సంవత్సరాలు జన్మించారు పాలకుల్లో. వీరి యొక్క ప్రాథమిక విద్య కూడా ఎస్కేపీ స్కూల్లో జరిగింది. అలాగే హై స్కూల్ వరకు కూడా ఎంఎంకే స్కూల్ మా 1983 బ్యాచ్ సకాలంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని ఏఎస్ఎన్ గవర్నమెంట్ కాలేజీలో అయిన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. బీటెక్ ఎలక్ట్రికల్ లో ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ మచిలీపట్నంలో బీటెక్ చదువు పూర్తయింది. అలాగే తర్వాత ఎంబీఏ కూడా మార్కెటింగ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో మీరు ఎంబీఏ చేయడం జరిగింది. ఆ తర్వాత 1991లో ఏపీఎస్సిబి అసిస్టెంట్ ఇంజనీర్ గా భీమవరంలో జాయిన్ అయి 1999 వరకు అక్కడ వారు బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా 1999లో ప్రమోషన్ తీసుకుని ఏలూరులో 2002 వరకు 2002 నుండి 2009 వరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఏపీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రిలో వర్క్ చేస్తారు. అలాగే 2009లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ప్రమోట్ అయి ఒంగోలులో 2014 వరకు వర్క్ చేయడం జరిగింది. 2014 నుండి 2020 వరకు అదే పోస్టులో రాజమండ్రి, 2020 నుండి విజయనగరం, ఏలూరులో 2023 వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గా 2023లో ప్రమోషన్ తీసుకుని విద్యుత్ సౌత్ హెడ్ ఆఫీస్ లో జూన్ 2025 వరకు వర్క్ చేయడం జరిగింది. జూన్ 2025 నుండి రాజమండ్రిలో సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఉమ్మడి వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అది 5 జిల్లాలుగా విడిపోయినాయి కాబట్టి ఇప్పుడు 5 జిల్లాలకి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అండి. అంటే చాలా అసలు మీరు ఆలోచించండి, అటువంటి వ్యక్తులు మనం తీసుకొచ్చి ఈ రోజున నా స్నేహితుడిగా నేను ఎంతో గర్వపడుతూ ఆయన ఈ రోజున ఇక్కడ పరిశీలన చేస్తున్నానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.